జారీ చేశారు. ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 489లో కళాశాల భవనాల నిర్మాణం జరిగింది. అయితే 485, 488, 484 సర్వేల్లో షెడ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. ఇక 492, 489 సర్వే నెంబర్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద 2.24 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారంటగా అధికారులు చెప్తున్నారు. ఈ కట్టడాలపై వివరణ ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఓవైసీ ఫాతిమా విద్యా సంస్థల విషయంలో కూడా నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున వివాదం కూడా జరుగుతోంది, చర్చనీయాంశం అవుతోంది. అది ఆ రకంగా ఉండగానే మరొక కాలేజీ మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీ సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఎంఎల్ఆర్ఐటి సంబంధించినటువంటి మరొక ఏరోనాటికల్ కాలేజ్, 2 కాలేజీలకు కూడా సుమారుగా 2.24 ఎకరాల భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టుగా అధికారులు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి ఓవైసీ ఫాతిమా విద్యా సంస్థలు, అనురాగ్ వర్సిటీ, మర్రి రాజశేఖర్ విద్యా సంస్థలు ఉన్నట్టుగా గుర్తించారు. నివేదికలను హైడ్రా అందజేసింది ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు అధికారులు. ఇక ఆయా విద్యా సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సో మీవంతటగా మీరే గనక ఈ నిర్మాణాలను కూల్చివేస్తే సరే, లేదంటే సెలవుల్లో మేమే కూర్చేస్తామంటున్నారు అధికారులు. హైడ్రా కమిషనర్ కూడా ఒకసారి అక్కడ సంబంధిత అంశాలు పూర్తిగా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. ఎస్ పెట్రిషా, ఓవర్ టు యూ. కుత్బుల్లాపూర్ మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. ఆయనకి సంబంధించిన ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. ఆ కాలేజీకి రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. దామర చెరువు ఏదైతే ఉందో దానికి బఫర్ జోన్ మరియు ఏదైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ పూర్తిగా కబ్జా చేశారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారంటూ నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. అయితే మనం అక్కడనే ఉన్నాం. మొత్తం మీద కూడా లోపలికి రాకుండా బౌన్సర్లు అయితే ఇక్కడ కాలేజ్ ముందు ఉన్నారు. ఎప్పుడు ఏదైనా అక్రమంగా సీట్ల విషయం ఏదొచ్చినా కూడా బౌన్సర్లని పెట్టి లోపలికి రానివ్వకుండా మీడియానే కానీ లేకపోతే ఏదైనా సరే లోపలికి రానివ్వకుండా చేస్తారు. ఏదైతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉందో రెవెన్యూ అధికారులు అక్రమంగా కట్టారంటూ పూర్తిగా చిన్నదామర చెరువుని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సర్వే నంబర్ 485, 482, 489 సర్వేలో 2 ఎకరాల చెరువు మొత్తం నిర్మించారు. అదేవిధంగా 492, 489లో పూర్తిగా కూడా పార్కింగ్ జోన్ ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 481లో 1 ఎకర్లో అయితే పూర్తిగా బిల్డింగ్ అయితే కట్టారు. మరో విధంగా కూడా 492, 489లో 3 ఎకరాల్లో పార్కింగ్, ఆ స్థలం అంతా కూడా కబ్జా చేశారు. ఏదైతే బఫర్ జోన్ మరియు ఎఫ్టీఎల్ అక్రమంగా ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారు. దీని మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కోవడం అయితే జరిగింది. పూర్తిగా కాలేజ్ రోడ్ అంతా కూడా 2.24 ఎకర్స్ అని తెలుస్తుంది. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే మనము మర్రి లక్ష్మారెడ్డి కాలేజ్ ఆఫ్ ఏరోనాటికల్ ఆ కాలేజ్ ముందే ఉన్నాము. ఈ చెరువు కూడా పూర్తిగా ఏదైతే 2 బిల్డింగ్స్లో ఉందో మనకి రెవెన్యూ అధికారుల నుంచి నోటీసులు వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. దాని ప్రకారము బౌన్సర్లను అరేంజ్ చేసి ఏదైతే ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆపేస్తున్నారు. ఇదంతా కూడా వెనక సైడ్ ఉంది లేక్, ఏదైతే చెరువు ఉందో ఆ చిన్న దామర చెరువు కూడా వెనక కానీ సెక్యూరిటీ స్టాఫ్ కానీ పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో అసలు ఎఫ్టీఎల్లో ఉందా లేకపోతే ప్రయత్నంలో కూడా వీళ్ళని మనం ఆపుతున్నారని క్లియర్గా అయితే మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు ఎంక్రోచ్మెంట్ టైప్ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ బిల్డింగ్స్ మాత్రం ఒకటి ఉంది. కూడా ఏదైతే 2 బిల్డింగ్స్ కాకుండా వెనక సైడ్ అంతా కూడా అక్రమంగా బిల్డింగ్స్ అంతా కూడా పూర్తిగా ఒక బిల్డింగ్, పర్మనెంట్ షెడ్స్ ఏవైతే ఉన్నా అవి 2 ఉన్నాయి. అవంతా కూడా 485, 482, 484 సర్వే నంబర్ కింద వస్తుంది. ఇదంతా కూడా అక్రమంగా బఫర్ జోన్లో ఉంది. అదేవిధంగా 492, 489 వెహికల్ పార్కింగ్ అంతా కూడా 3 ఎకరాలలో వెహికల్ పార్క్ క్రమంగా మొత్తం చిన్న ఏరియాలో వీళ్ళంతా అక్రమంగా కబ్జా చేసుకొని అక్కడ షెడ్లు వేసుకోవడం కానీ వెహికల్ పార్కింగ్ అంతా ఉంది. ఎంఎల్ఆర్ కాలేజ్ రోడ్ అంతా కూడా 2.24 ఎకర్స్ చాలా పెద్దగా ఉంది. ఇదంతా కూడా 8.24 ఎకర్స్లో ఉంది. దీంట్లో
అక్రమంగా చాలా జరుగుతున్నాయి. ఏదైతే జాయింట్ ఇన్స్పెక్షన్ లేక చిన్నదామర చెరువు పైన చేయాలంటూ ప్రజలు అదేవిధంగా అనిల్ సిహెచ్ దయాకర్ అనే వ్యక్తి కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి ఇన్స్టిట్యూషన్ లో కూడా రానిచ్చే ప్రయత్నం అయితే చేస్తలేరు. టోటల్ గా 8.24 ఎకర్స్ మనకి నోటీస్ కూడా వచ్చారు. విజువల్స్ లో అయితే చూడొచ్చు. పూర్తిగా కూడా రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ వాళ్ళు కూడా మొత్తం చెప్ప మీదకైతే మొత్తం 8 ఎకరాల పైన ఉంది అని చెప్తున్నారు. ఒకవైపు చిన్నదామర చెరువు కూడా ఏదైతే 2 బిల్డింగ్స్ ఉన్నాయో, ఒకవైపు IARE ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీర్ ప్రకారం, అదేవిధంగా లక్ష్మారెడ్డి ఈ 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఏదైతే వెనక సైడ్ చెరువు FTL బఫర్ జోన్ ఉందో అదంతా కూడా షెడ్లు వేసుకొని ఆ తర్వాత ఈ వెనక సైడ్ ఉన్న బిల్డింగ్లు కూడా పూర్తిగా అక్రమంగా కట్టుకున్నారు. దీని గురించి ఖచ్చితంగా రెవెన్యూ అధికారులకి సమాధానం ఇవ్వాలి. 15 రోజులు ఒకవేళ మీరు పూర్తిగా ఎవిడెన్స్తో పాటు ఎక్కడైతే పేపర్స్ ఉన్నాయో అవంతా కూడా ఖచ్చితంగా చూపించాలి. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని పక్షాన పూర్తిగా బుల్డోజర్స్ రెడీగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు హైడ్రాకి ఇంకా రెవెన్యూకి డిఫరెన్సియేషన్ ఉన్నప్పటికీ కూడా హైడ్రా కూడా మనం చూస్తూ ఉన్నాం కూడా గత కొన్ని రోజుల నుంచి దూకుడుతో దూసుకెళ్తుంది. అసలు ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది. అది ఎవరైనా సరే, సెలబ్రిటీస్ అయినా సరే, అధికారంలో ఉన్న పార్టీలైనా సరే, ఎవరైనా సరే, ఎంతటి పెద్ద పర్సన్ అయినా సరే ఖచ్చితంగా మాకు చెప్పాలి. మీడియాకి కూడా సమాచారం ఇవ్వండి. లేకపోతే స్థానిక ఉన్న హైడ్రా డిపార్ట్మెంట్కే కానీ హైడ్రా నుంచి కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే పోలీసులకు కూడా పోలీస్ స్టేషన్కి కూడా పవర్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే రెవెన్యూ అధికారులు నోటీసులకి 15 రోజుల్లో సమాధానం రావాలి. ఒక లేని పక్షాన బుల్డోజర్లు, JCBలు రెడీగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే ఇది మర్రి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్. ఎప్పుడు ఎక్కడైనా మల్లారెడ్డి కాలేజెసే కానీ మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజెసే కానీ ఎప్పుడు కూడా బఫర్ జోన్ FTL జోన్స్ లోనే కట్టుకుంటారు. అనేక ఆరోపణలు వచ్చాయి. అవి రుజువు కూడా అయినా ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇదైతే ప్రధానంగా బిగ్ షాక్ అని చెప్పొచ్చు. చూడాలి అసలు రెవెన్యూ అధికారుల నుంచి వీళ్ళు సమాధానం ఏం పంపిస్తారు, అక్కడ నుంచి ఏం వస్తుంది, లేదా 2-3-15 రోజుల తర్వాత కూల్చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయని కూడా పూర్తిగా చెప్పొచ్చు. కెమెరామెన్ గణేష్తో పరిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కుపాను మోపుతున్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మర్రి రాజశేఖర రెడ్డి కళాశాలకు మరోసారి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. MLRIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. చిన్నదామర చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 489లో కళాశాల భవనాల నిర్మాణం జరిగింది. అయితే 485, 488, 484 సర్వేల్లో షెడ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. ఇక 492, 489 సర్వే నెంబర్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద 2.24 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారంటగా అధికారులు చెప్తున్నారు. ఈ కట్టడాలపై వివరణ ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి OYC ఫాతిమా విద్యా సంస్థల విషయంలో కూడా నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున వివాదం కూడా జరుగుతోంది, చర్చనీయాంశం అవుతోంది. అది ఆ రకంగా ఉండగానే మరొక కాలేజీ